పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఇక్కడ తెలంగాణ రిపోర్టర్ గారి మీద ఎలా స్పందించారో పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా యాదవ్ మీద స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు హిందువులు సనాతన ధర్మం గురించి, రాముడి గురించి కూడా మాట్లాడారు. సార్, మీరు నిజంగా సనాతన ధర్మం అయితే వీడి మీద కేసులు పెడతారా? వీడికి ఏదైనా గట్టిగా వార్నింగ్ మీ నోటి ద్వారా ఈ యాదవ్కి ఒక వార్నింగ్, సినీ ఫీల్డ్లోకి మళ్ళీ అడుగు పెట్టకుండా ఇచ్చే వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని. వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడికి అర్థం కావట్లా. అంటే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తారని చెప్పేసి ఆయన చేస్తున్నారు. అంతే మరి ఇక మేము అనుకోవడం అదే. ప్రతి ఒక్కడు వచ్చి సింగిల్ అంటే ప్రతి సిగరెట్ గడు వచ్చి ఏం తెలుసా నీ యదవులకి? సింగిల్ అంటే ఏం తెలుసు? మన నలుగురిని కలుపుకొని వెళ్ళడం అంటే ఏం తెలుసు? వీళ్ళకి రాజకీయం అంటే ఏం తెలుసు? ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎక్కడ ఎదగాలనేది ఏం తెలుసు యదవులకి? నలిగిన వ్యక్తులకి అన్నీ తెలుస్తున్నాయి, వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ యదవుల బాధ ఏంది? వీళ్ళు పార్టీలు పెట్టి దిగచ్చు కదా. మళ్ళీ వాళ్ళు ఏదో మామిడికాయ రసం తాగితే ఏదో పార్టీలో దిగుతాడంట. ఆ ఉన్న పార్టీ కూడా పోయిద్దాం. మరి ఏదో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని మేము అనుకుంటున్నాం. రీసెంట్గా ఇంతకుముందు హిందూ అంటాడు, రీసెంట్గా బ్రిటిష్ జాతిలో చేరాడంట. మరి ఆ జాతి ఏమైనా బాగా ఎక్కిపొరుస్తుందా ఏందనేది మాకు అర్థం కావట్లేదు. అరే బాబు, 200 సంవత్సరాలు పరిపాలించి పోయారా బాబు, మీకు కూడా అదే గతి పట్టిద్ది. నువ్వు 200 సంవత్సరాలు అనుకో, మాకు మహా అయితే 2 ఏళ్ళు అయితే తరిమి కొడతారు నిన్ను. ఆ లిస్టులో పడమాకరా నాయన అని మేము కోరుకుంటాం. అదే పని పాట లేని వాళ్ళు ఏముందన్నా, తెలంగాణలో ఏదో మీటింగ్ పెట్టి తెలంగాణ జూన్ 2వ తారీఖు అవతరణ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెబుదాం అనుకుంటే దాన్ని ఆయన వచ్చేసి పార్టీ పెడుతున్నాడు. సింగిల్గా వచ్చి పోటీ చెయ్యి. ఏం మాట్లాడినా ఆయన సింగిల్గా వచ్చి పోటీ అయినా చేస్తాడు. నీకు అది అన్నుందా? నువ్వు వచ్చి నిలబడతావా? ఏదైనా పార్టీకి వెళ్తావా? నువ్వేమన్నా నేను దిగుతారు ఎవడైనా? మరి ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఉన్నది కాస్త పోగొట్టుకుంటున్నావు. నోరు ఉందలే అని చెప్పేసి, మీడియా ఉందలే అని చెప్పేసి ఎందుకు ఆ మాటలని అవసరమా? నీకు లిమిట్లో నువ్వు ఉండాలి. అందుకే ఇచ్చాడు, గట్టిగా ఇచ్చేసాడు బాల గణేష్. ఎట్లా ఇవ్వాలో అట్లా ఇచ్చాడు. నీ రేంజ్ ఏందిరా, నువ్వేందిరా అన్నాడు. సరిపోలా ఇక ఆడబెట్టుకుంటాడు మొహం. అందరూ ఏట్ అవుతారన్నా. ఆడు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు కదా. ఆడు పోయినసారి రావుని గెలిచాడు, ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిచాడు. ఎందుకు ఊరుకుంటారు? ఎవరు ఊరుకుంటారు? మేము అడిగింది కూడా అదే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా స్పందించారు అనుకో, ఏదో మీద రియాక్షన్ బాగుంటుందని మేము అనుకుంటాం. ఇక సనాతన ధర్మం గురించి తమిళనాడులో మాట్లాడినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక అది పట్టుకున్నాడు, ఇక అదే పట్టుకుని ఏలాడుతున్నాడు. కాబట్టి బ్రిటిషోడు ఏడో ఒకటి కనపడతాడు కదా, ఇటు బ్రిటిషోడు అని మనకు అర్థమైంది. అంతే, ఏడుంచాలో ఆయన అక్కడ ఉంచితే మన హిందువుల పరంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హిందూ దేవాలయాలకు కూడా ఇలాంటి యదవులను రానియకుండా ఉంటే బాగుంటుందని నేను. ఎవడన్నా దాడులు చేసేది ఏదో పనికిమాలిన మాటలు వచ్చి 4 అంటారు. అలాగే మన వాళ్ళు గట్టిగా ఇచ్చేసేవాడికి ఏడమొహాలు పెట్టుకోవాలో తెలియక లబోదిబో అంటున్నారు. తెలుసా ఎంతమంది పెడుతున్నారు తెలుసా? ప్రకాష్ రాజు గురించి నేను ఒక్కరోజు ఆడు అన్న మాటకి దగ్గర ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ప్రకాష్ రాజుని బండబుద్ధులు తిట్టేవాళ్ళే బయటకు వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు తిడుతున్నారు. మరి ఎన్ని అవసరం వాడికి? అయ్యే అవసరం, అయ్యే ఆనందం అనుకుంటే పాడినవి అందరు తిడతారు. కనపడ్డాడు అనుకు ఏడైనా ఊసి వస్తారు.